ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న దర్శన్ గౌడ్ గారికి సిపిఎస్ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సిపిఎస్ సంఘం గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా మనం పిలవగానే ఇచ్చేసిన అన్న కొమరయ్య గారికి, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అశ్వత్థామన్నకి, అదేవిధంగా ఉపేందర్ అక్క మరియు మన అన్న మణిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సెప్టెంబర్ 1 సిపిఎస్ని అమలు చేసిన రోజుగా విద్రోహ దినంగా పాటిస్తూ దాదాపుగా ఈ రోజుకి 21 సంవత్సరాలు దాటిపోయింది. అంటే విద్రోహం ఎందుకని దీనికి పెట్టాల్సి వచ్చిందనేది చాలా సందర్భాల చాలా మంది మేధావులు ఇప్పుడు మాట్లాడిపోయిన మన గురువర్యులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు ఉద్యోగికి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వాన్ని నడిపించేది ఉద్యోగులు, ప్రభుత్వాలను నడిపించేది ఉద్యోగులు. పాలకులు 5 సంవత్సరాలు మాత్రమే. పాలకులు 5 సంవత్సరాలు ఉంటే ఉద్యోగులు 30 నుంచి 35 సంవత్సరాలు పాలించాలి. వారికి వెన్నుదండుగా ఉంటేనే ఈరోజు మంచి పరిపాలన అందుతుంది. మంచి పరిపాలన అందాలంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క శ్రమని ప్రభుత్వానికి అందిస్తేనే మంచి పథకాలు ప్రజల్లోకి చేరతాయి. ప్రజల్లోకి చేరాలంటే ప్రభుత్వాలు ఉద్యోగుల్ని మంచిగా చూసుకోవాలి. ఉద్యోగుల్ని మంచిగా చూసుకోవాలంటే ఉద్యోగులకి పెన్షన్ లేకుండా చేస్తే కాదు. ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలనేది ప్రథమ హక్కని మనం అందరం కూడా ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క కూడా మాట్లాడటం జరిగింది. నేను అంటున్నాను, అసలు సిపిఎస్ ఎందుకు తెచ్చిర్రు, సిపిఎస్ బాగాలేదని యూపీఎస్ ఎందుకు వచ్చిర్రు? అక్కడనే ఉంది కదా మతలబు. అంటే సిపిఎస్ మేము తెచ్చింది విఫలమైంది, ఇక యూపీఎస్ అని మళ్ళీ పేరు మార్చినారు. అంటే దీంట్లోనే కనిపిస్తుంది, అరే బాబు ఏదో చేసినాం చేయబోయినాం కానీ తప్పు జరిగిపోయింది, తప్పును సరి చేయాలంటే ఇంకేం చేయాలి, ఇంకో తప్పు చేయాలి. ఆ తప్పే యూపీఎస్ రూపంలో వచ్చింది. నేను అడుగుతున్నా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారిని, మా అన్న రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, సిపిఎస్ యూపీఎస్ ఓపీఎస్కి మనం ఎట్లా రావాలో మాట్లాడిన తెలిసిన వ్యక్తిగా, చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిగా మీకు తెలుసు. గత కొన్ని రోజుల క్రితమే బీసీలలో 42% రిజర్వేషన్ చేయడమే కాదు, ఎస్సీల వర్గీకరణ లాంటి సాధ్యం కాని పనులు చేసినారు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఫైనాన్స్కి సంబంధించినది ఏది కూడా ఇంప్లికేషన్ లేదు ఇక్కడ. నేను సిపిఎస్లో ప్రథమంగా మొదలైన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా, నా రిటైర్మెంట్ 2036. అంటే సిపిఎస్లో వచ్చిన వ్యక్తి 2036 తర్వాత పెన్షన్ తీసుకుంటాడు. ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు 2036 దాకా ప్రతి నెల ఇప్పుడు ఏదైతే మనం 10% కట్ చేస్తున్నారో ప్రతి నెల 400 కోట్లు ప్రభుత్వం జమ చేయాలి. 400 కోట్లు జమ చేయకుండా ఆపడానికి అవకాశం ఉంది. అదే సంవత్సరానికి 5,000 కోట్లు మిగులుతాయి. అదేవిధంగా ఇంకా చూసుకోండి, దాదాపుగా ఇంకా 2036 దాకా అంటే ఎన్ని వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఉందో చెప్తున్నాం. అదేవిధంగా కాదు, ఇక జమ చేయాల్సిన 7,000 కోట్లు కూడా జమ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి నేరుగా ఆలోచిస్తే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఉద్యోగులకి గత పక్కనున్న రాష్ట్రాలు ఎట్లయితే అమలు చేస్తున్నాయో తెలంగాణ కూడా చేసినాం చూపించినామని దేశంలోనే చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒక నిర్ణయం, ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పాజిటివ్గా రాబోతుందని కూడా ఒక శుభసూచకంగా కనిపిస్తుంది మనకి ఈరోజు. ఎందుకంటే ఇదే లాస్ట్ విద్రోహ దినం కావాలి, సెప్టెంబర్ 1 విద్రోహ దినం లాస్ట్ కావాలి. నెక్స్ట్ రాబోయేది ఓపీఎస్ లోనే మనం ఉండాలని
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంలో కూడా మనం ఖచ్చితంగా వ్యక్తం చేయాల్సిన రోజు ఇదే రోజు మళ్ళీ రావాలని కోరుకుందాం. ఎందుకంటే మీరు తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు ఉద్యోగులు అంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది, భారాన్ని మనం ఎట్లా మోస్తామని. కానీ ఈరోజు అన్నని చూస్తే 3100 అంట. నేను అన్న ఇప్పుడే నవ్వుకుంటూ, అన్న ఇది రద్దు చేసుకొని వృద్ధాప్య పెన్షన్ తీసుకొని 4000 వస్తుందని చెప్తున్నా. దానికని ఇది నయం, దానికే నయం 4000 రూపాయలు. ఇక ఎవరంటుండు అంటే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏ ఉద్యోగం చేయకపోయినా కూడా వృద్ధులకే పెన్షన్ ఇచ్చి పెన్షన్ కట్ చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగస్తులకు పెన్షన్ లేకుండా చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. నేను చెప్తున్నా, ఎందుకంటే పెన్షన్ అనేది హక్కే కాదు, ప్రభుత్వాలకి అవసరం కూడా ఉంది మన మీద. ఆ అవసరం ఖచ్చితంగా గుర్తిస్తుంది కాబట్టి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టే అవకాశం వచ్చింది. మేనిఫెస్టోల్ని అమలు చేయడానికి నెక్స్ట్ సెప్టెంబర్ 1 దాకా రాకుండా అమలు చేస్తారని నేను భావిస్తున్నా, బలంగా కోరుకుంటున్నా. మీరు కూడా బలంగా కోరుకోండి. నేను ఇప్పటి వరకు బలంగా కోరుకున్న ఏదైనా కూడా సాధ్యమైంది. మన అందరం కోరుకుంటే ఇది సాధ్యం కాకుండా ఉండదు, ఖచ్చితంగా సాధ్యమైంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా మానవీయ కోణంలో ఖచ్చితంగా ఆలోచించి ఉద్యోగస్తులకు మేలు చేస్తే ప్రభుత్వం ఇంకా చాలా రోజులు చాలా కాలాలు పరిపాలించవచ్చు అనేది తెలిసిన వ్యక్తిగా కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితంగా తనకి ఈ అమలు చేస్తాడని నేను అంటున్నా. చరిత్రలో మిగలపోతాడు కూడా అని చెప్తూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, మీకు తెలుసు గత రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైన పరిస్థితి నుంచి ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి. అదే కాదు, ప్రజలకి సర్వీస్ అందించాలని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి అందించిన వ్యక్తి. ఖచ్చితంగా ఎన్నో సాహసాలు నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తి కాబట్టి ఈ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకుందానని కోరుకుంటూ, అదేవిధంగా మా దగ్గర నుంచి వచ్చిన పిల్లలందరూ విఆర్ఓలు అందరూ కూడా వారు త్వరలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి ఓల్డ్ పెన్షన్ తీసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళతోనే శుభసూచకంగా మాట్లాడుకుందాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సభలు వేదికలు వస్తున్నాయి అంటే అది కృతజ్ఞత సభగానే మిగలాలని కోరుకుందాం. అంతే తప్ప ఈ విమోచనలు, విద్రోహ దినాలు ఇట్లాంటి అవసరం లేదు. ఇకపోతే మా తమ్ముళ్ళు అంటున్నారు ఏదో ఒకటి కార్యాచరణ ప్రకటించాలని. కార్యాచరణ అవసరమే రా తమ్మి అని చెప్పింది నేను. ఎందుకు కార్యాచరణ వస్తుంది? కార్యాచరణ అవసరమే లేదు. సీఎం గారే అనుకున్నాడు, ఖచ్చితంగా అవుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వేదిక మీద ఉన్న మిత్రులందరూ, మీడియా మిత్రులు మరియు పాత్రికేయ మిత్రులతో పాటు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.